హలో అండి, వెల్కమ్ టు ఆశీస్ సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. మీకోసం మంచి యూస్ఫుల్ టిప్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. గాజులు అనేది యూజ్ చేసాక మనం వేస్ట్ అని పాడేస్తుంటాం కదా, అలా పాడేయకుండా ఇలా యూజ్ చేసుకొని చాలా బాగా యూజ్ అవుతుంది. దానికోసం నేను ఒక దారం అనేది తీసుకున్నానండి, గట్టి దారం అనేది తీసుకునేలాగా టూ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, తీసుకోవాలి. ఆ రెండాట్లకి దారంతో జాయింట్ అనేది వేయాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జాయింట్ అనేది గట్టిగా 3 అనేది వేసుకోవాలండి. ఇలాగ రౌండ్ తిప్పుకొని మనకి 2 కంబైన్డ్గా కాకుండా చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టి పెట్టి గాజులు 2ని జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదండి, ఈ విధంగా జాయింట్ అనేది వేసుకున్నాం కదా. అప్పుడు ఒక 3 అనేది వేస్తున్నాను నేను. ఇలాగ స్ట్రాంగ్గా 3 వేసుకున్నాక ఇలాగ జాయింట్ అనేది విడివిడిగా ఉండాలండి. గాజులు అనేది చూపించిన విధంగా ఇలా జాయింట్ వేసుకోండి. ఇలాగా అన్నిటిని నేను జాయింట్ అనేది వేసుకుంటున్నానండి. మీకు ఎన్ని కావాలితే బ్యాంగిల్స్ అనేది అన్ని జాయింట్ చేసుకోవచ్చు. చూపించిన విధంగా జాయింట్ అనేది చేసేసుకున్నాం కదా. పైన వచ్చేసి ఒక థ్రెడ్ అనేది దారం అనేది కట్టుకోవాలండి చూపించిన విధంగా. తర్వాత వచ్చేసి ఇలాగ మెటల్ గాజు ఒకటి తీసుకున్నానండి. ఇది మా పాప యూజ్ చేయట్లేదు, అందుకు తీసుకుని ఒక కట్టర్ తీసుకుని మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలండి. చూస్తున్నా కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న దాన్ని గట్టిగా ఇలాగా తిప్పుకుంటే మనకి కొంచెం కొక్కెల్లాగానే తేరవుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా దానికి ఇలాగ తగిలించుకుని గట్టిగా మనం ఫ్రెష్ చేస్తే అది మొత్తం క్లోజ్ అయిపోతుందండి, బయటకు అనేది రాదు. అది మనకి ఎక్కడైనా తగిలించుకోవచ్చండి. మనకు చాలా యూజ్ అవుతుంది. చాలా విధాలుగాను కూడా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో అయినా హాల్లో అయినా మనకి మేకులు కొట్టడానికి అస్సలు అవ్వదు కదండి. అలాంటి అవ్వలేని చోట ఇలాగా విండోస్ ఉంటాయి కదా, విండోస్ దగ్గర ఇలాగా మనకి అలా గాజు పెట్టుకుని మనం తగిలించుకుంటే ఇలా గిన్నె స్టాండ్ కింద ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇలా హాల్లో పెట్టుకునొచ్చాను, లేదంటే బెడ్రూమ్లో ఇలాగా పిల్లల ఐడి కార్డులు, బెల్టులు, లేదంటే చున్నీస్ ఉంటాయి కదా, ఆ చున్నీలు వేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి, కంపల్సరీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు పదే వెళ్ళి మార్కెట్లో 10 రకాలుగా కొని కన్నా ఇలా ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా. నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి. ఇలా బెండకాయలు అనేది మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక అవి కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి. ఒక్కొక్కటి కట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడతాం. అంతేకాకుండా మనకి టైం అనేది కూడా వేస్ట్ అయిపోతుంటుంది. అలాగా త్వరగా అవ్వాలి, మన పని అనేది ఈజీగా చేసుకోవాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ బెండకాయలు అనేది కడిగేసి వాడేసుకున్నాక దానికి ఒక రబ్బర్ ఉంటుంది కదా, మనకి స్వీట్ బాక్స్ కట్టి వస్తుంది కదండి, ఆ రబ్బర్ అనేది తీసుకుని ఇలాగ పైన ముసుగు దగ్గర ఇలా గట్టిగా మనం 2 తిప్పులు తిప్పుకుంటే అది కొంచెం క్లోజ్ అయిపోతుందండి. క్లోజ్ అయ్యాక ముసుగులు అనేది కట్ చేసేసుకోవాలి. ఇలాగా చివరి ఉన్నాయి ఇలా కట్ చేసుకున్నట్లు పక్కకు పెట్టేసుకున్నాక మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులోనే కట్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఫ్రైగా కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కర్రీ కంటే కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక్కసారి మీకు పని అనేది ఈజీ అయిపోతుంది. మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా, శ్రమ అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్నట్లని ముసుగులు కట్టుంటాయి కదా, అవి పక్క పడేసుకుని ఇలా మనకు కావాల్సింది తీసుకుని మన కర్రీ అయినా ఫ్రై అయినా చేసుకోవచ్చు. మన టైం అనేది వేస్ట్ అవ్వదు కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక సోపుని ఇలాగా టమాటాలు అనేది వాడిపోయి కుళ్ళిపోయి ఉన్నాయండి, అవి తీసుకుని వేస్ట్గా పాడేయడం ఎందుకు అని ఇలా పాడేయకుండా ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తున్నానండి. ఇలా పాడైపోయినాయి అని టమాటాలు కూడా మనం వేస్ట్ అని పాడేస్తుంటాం కదా, అలాంటి పాడేయకుండా ఇలా యూజ్ చేసి కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుందండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా విమ్ సోప్ అనేది తీసుకున్నానండి. తీసుకుని ఇలాగా క్యారెట్ గ్రేట్ చేసుకుని ఉంటుంది కదా, అది తీసుకుని కొంచెం అంతా తురుముకోవాలండి. చూస్తున్నారు కదా, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అని దాన్ని బట్టి సోప్ అనేది తీసుకోవాలండి. ఇలా నేను కొంచెం తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా గ్రేట్ అయిపోయింది కదా. ఇలా గ్రేట్ చేసుకున్నా కదండి సోప్. తర్వాత వచ్చి టమాటోలు తీసుకోవాలి. టమాటోలు అనేది కొంచెం హార్డ్గా తయారైపోయిందండి. మనకు అందులో లిక్విడ్ అనేది ఏమి లేదు. మనకి పేస్ట్ అని ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కూడా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. లిక్విడ్ ఉంటే మీకు వాటర్లా యూజ్ అవుతుంది ఇప్పుడు కాబట్టి మనకు పేస్ట్ కింద వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను గ్రేట్ చేసేసుకుని మొత్తం పేస్ట్ అనేది తీసేసుకుంటున్నాను. ఇలా చూపించిన విధంగా టమాటోలు అన్నీ గ్రేట్ చేసేసుకోవాలి.
ఇలా గ్రేట్ చేసేసుకున్నాం కదా, గ్రేట్ చేసుకున్న పిప్ అంతా ఒకసారి పిండేసుకుని గట్టిగానే అందులో ఉన్న రసం అనేది తీసేసుకోవాలండి. తీసుకుని ఇలా గట్టిగా పిండేసుకుంటే అందులో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా గ్రేట్ చేసేసుకున్నాం కదా, గ్రేట్ చేసుకున్నంతా ఇప్పుడు మనం సోప్ అనేది గ్రేట్ చేసుకున్నాం కదా, ఆ సోప్ అంతా ఆ పేస్ట్లోకి మొత్తం కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం పేస్ట్ అంతా అందులోకి కలిపేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఇలాగా ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి యూజ్ చేసిన నిమ్మ చెక్కలు అనేది ఉన్నాయండి, అవి కూడా మొత్తం రసం అంతా మా లిక్విడ్లోకి వేసేసుకుంటున్నాను. ఇలాగ ఈ పేస్ట్లోకి మొత్తం వేసుకున్నాను కదా, నిమ్మరసం కూడా మొత్తం అన్నిటిని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మనం బేకింగ్ పౌడర్ నిమ్మరసం ఒకటి వేసాం కాబట్టి కొంచెం రియాక్షన్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నా కదా, ఒక బౌల్లో కన్నా ఒక ప్లేట్, చిన్న ప్లేట్లో కన్నా తీసేసుకోవాలి మన పేస్ట్ అనేది. ఈ విధంగా తీసుకున్నాం కదా, ఇలా సెపరేట్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. ఇలా సింక్ దగ్గర మనం సామాన్లు అనేది తోముతూ ఉంటాము. అలాంటి తోమల స్క్రీమ్ లిక్విడ్ అయిన వాడినా కూడా ఈ జిడ్డు అనేది పోకుండా స్మెల్ అనేది ఉండిపోతూ ఉంటుంది కదండి. అలాంటి వాటిలో కూడా ఈజీగా మురికి అనేది వచ్చేస్తుంది. అంతేకాకుండా స్మెల్ లేకుండా జిడ్డు లేకుండా ఉంటుందండి. ఈ విధంగా ప్లేట్ క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. ప్లేట్ అనేది తోముకున్నాక క్లీన్ చేసి చూపిస్తున్నానండి. అంత నీట్గానే క్లీన్ అయిందో, మొత్తం జిడ్డు మరకలు కానీ ఏది లేవండి, చాలా నీట్గా క్లీన్ అయింది కదా. ఇలాగా తర్వాత వచ్చేసి సింక్ అనేది సామాన్లు తోమేకి ఇలా ఉందండి, జిడ్డు కట్ట పెట్టేసి. ఇలాంటి దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం అంత పేస్ట్ అనేది మనం తీసుకుని ఇలాగా మొత్తం సింక్ అంతా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా జిడ్డు స్మెల్ అలాంటిది ఏది ఉండదండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ కష్టపడి ఎక్కువ రుద్ద అవసరం లేదండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది, త్వరగా క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఇలా వాటర్తో క్లీన్ చేసి చూపిస్తానండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఇందాక సింక్ అనేది ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందనేది చూద్దరు కానీ మీరే చూడండి. ఇప్పుడు అంత నీట్గా అనేది ఉన్నదో సింక్ అనేది. ఇందాక చాలా జిడ్డు అనేది పట్టేస్తుంది, మురికి మచ్చలు కింద కదా, అలాంటిది కూడా లేకుండా చాలా నీట్గానే క్లీన్ అయిందండి. ఒక్కసారి మీరే చూడండి, చాలా నీట్గానే క్లీన్ అయింది కదండి. మీరే చూస్తున్నారు కదా, ముందు దానికి ఇప్పుడు డిఫరెంట్ అనేది టిప్ అనేది ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము. ఇలాగే యూనిఫామ్స్ అట్లయినా లేదంటే పిల్లలు వేసుకునే యూనిఫామ్స్ అవి కూడా వాటి మీద పెన్న గీతలు అనేది పడిపోతుంటాయండి. ఇలాగా పెన్న గీతలు అనేది నేను గీసి చూపిస్తున్నాను మీకు. దానిపైన కొంచెం అంత కోల్గేట్ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం అంతా నేను కోల్గేట్ పేస్ట్ కొంచెం అంతా పేస్ట్ అనేది వేసుకున్నాను కదండి. ఇలాగా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇలాగా శానిటైజర్ ఒకటి తీసుకున్నాను, బాడీ స్ప్రే ఒకటి తీసుకున్నాను. ముందుగా నేను శానిటైజర్ అనేది ఎలా యూజ్ అవుతుందని చూపిస్తాను మీకు. కొంచెం అంతా పేస్ట్ వేసుకుని రఫ్ చేసుకున్నాను కదా, దానిపైన కొంచెం శానిటైజర్ వేసుకోవాలి. వేసుకుని ఇలాగా రఫ్ చేసుకుంటే ఈజీగా మనకి ఆ మచ్చ అనేది పోతుందండి. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు, బ్రష్ పెట్టి మీరు వద్దన అవసరం లేదండి. ఇలా గట్టిగా రఫ్ చేస్తే చాలు, ఈజీగా మరక అనేది పోతుంది. అంతేకాకుండా మీ శ్రమ టైం అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మీరే డిఫరెంట్ అనేది చూస్తేనే మీ ముందే నేను పెన్ గీత పెట్టుకుని క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అనేది మచ్చ పోయిందండి. ఒకసారి వాటర్లో క్లీన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి మీరే, మొత్తం మచ్చ అనేది పోయిందండి, చాలా నీట్గా అనేది వచ్చేసింది. అక్కడ మచ్చ లేకుండా మరక అనేది లేకుండా ఉంది కదా, మీరే చూడండి డిఫరెంట్ అనేది. ఇప్పుడు షర్ట్ మీద ట్రై చేస్తాం కదండి, తర్వాత వచ్చేసి కర్చీఫ్ మీద అనేది మీకు క్లియర్గా అనేది వైట్ దాని మీద చూపిస్తానండి. నేను చూడండి పెన్న గీత అనేది గట్టిగా ఎక్కువ పెట్టుకున్నాను. అలా పెట్టుకునే దాన్ని కూడా ఇప్పుడు నీట్గా అనేది క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను కొంచెం అంత కోల్గేట్ పేస్ట్ అనేది అప్లై చేసుకుంటున్నానండి. ఇలా పేస్ట్ పెట్టుకున్నాను కదా, తర్వాత వచ్చేసి ఏదైనా యూజువల్లీ బాడీ స్ప్రే ఉంటుంది కదండి, అది కొంచెం అంత తీసుకుని దానిపైన స్ప్రే చేయాలి. చూస్తున్నారు కదా, కొంచెం అంతా స్ప్రే చేశానండి. చేసేలాగా చేతితోటి ఎక్కువ కూడా నేను రఫ్ చేయట్లేదండి. ఇలాగంటే కొంచెం లైట్గా రఫ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అలా రఫ్ చేసినప్పుడే ఆ మచ్చ అనేది కూడా వెళ్ళిపోతుందండి. మీకే డిఫరెంట్ అనేది తెలుస్తుంది మీకు. చూస్తున్నారు కదా, ఇలాగా రఫ్ చేస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మచ్చ అనేది అస్సలు లేదండి. ఒకసారి వాష్ చేసి చూపిస్తాను మీకు ఆ వాటర్లోనే.
వాటర్ తీసుకుని దాంట్లోకి కొంచెం కర్చీప్ అని పెట్టుకుని ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. ఎక్కడ మచ్చ లేకుండా, వైట్ కర్చీప్ కదండి, మీకు ఎంత క్లీన్ చేసి కూడా మచ్చ లేకుండా ఉంటుంది అని అనుకుంటారు. అస్సలు ఎక్కడ మచ్చలేదండి, చాలా నీట్గానే క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ఎక్కడైనా పెన్న మరకలు కానీ స్కెచ్ మరకలు కానీ పడినా కూడా ఇలా క్లీన్ చేసి చూడండి. కంపల్సరీ అనేది మరక అనేది ఉండదండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు, శ్రమ పడిన అవసరం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.